హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం కొద్దిగా ఫిలాసఫికల్గా అనిపించవచ్చు, కానీ అది జనరల్గా అందరికీ తెలిసిందే. అదేంటంటే సక్సెస్ లేదా గోల్స్ సాధించే క్రమంలో ప్రపంచంలో ఉన్న మనుషులు, మన చుట్టూ ఉన్న సొసైటీలో మనుషులు రెండు రకాలుగా విడిపోతారండి. దాంట్లో ఒక నెగిటివ్ కేటగిరీ ఒకటైతే పాజిటివ్ కేటగిరీ ఇంకోటి. ఇక నెగిటివ్ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో ఎక్కువగా చెప్పాల్సింది ఏముందండి, మీకు తెలిసిందే. వీడు షార్ట్ కట్ లేదా దొడ్డిదారిలో పోయి అయినా సరే గోల్స్ లేదా సక్సెస్ సాధించాలనుకుంటాడు. వీడేంటంటే వీడి కాళ్ళ వేళ పడి సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని మరి తనకంటూ ఎలాంటి మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఏవి డిసిప్లిన్ లేకుండా మరి నా చేతిలో సక్సెస్ వస్తే చాలనుకుంటారు. అది వచ్చిన తర్వాత పొగర్తాలకెక్కి బాగా యాటిట్యూడ్ చూపిస్తుంటాడు. ఇక రెండో కేటగిరీ విషయానికి వచ్చినట్టయితే పాజిటివ్ కేటగిరీ. వీళ్ళు తమకంటూ కొన్ని మోరల్ వాల్యూస్, ప్రిన్సిపల్స్, ఇంకా ఎథిక్స్ అంటూ సెట్ చేసుకుంటారు. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ. వీళ్ళు ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వీళ్ళు చచ్చినా సరే, ఎలాంటి నెగటివ్ సర్కమ్స్టెన్సెస్ వచ్చినా కానీ ఎవడి ముందు కూడా తల వంచరు. తమకంటూ కొన్ని డిసిప్లిన్స్ సెట్ చేసుకొని, రూల్స్ సెట్ చేసుకొని దాని ప్రకారం మాత్రమే లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే దురదృష్టం కొద్దీ భగవంతుడు ఎక్కువ పరీక్షలు పెట్టేది వీళ్ళకే అండి. ఎందుకంటే ప్రపంచం తీరలా ఉంది, మరి కష్టపడే వాడే ఎక్కువ ట్రబుల్స్ ఫేస్ చేస్తుంటాడు. నీతిగా నిజాయితీగా బతికే వాడికే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అతను ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన మోరల్ వాల్యూస్ ని వదిలిపెట్టాడు. చచ్చిన ఒకడి ముందు తల వంచడు, కాబట్టి ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. పాజిటివ్ కేటగిరీ వాడే ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫైడ్ గా ఉంటాడు. ఎందుకంటే అతను ఎప్పుడు తన వాల్యూస్ ని వదిలిపెట్టాడు. ఎవరి కోసం కూడా ఎంత క్రిటిసిజం ఫేస్ చేసినా ఎవరి కోసం తన స్టైల్ ని మాత్రం మార్చుకోడు. కానీ ఇక నెగటివ్ కేటగిరీ విషయానికి వచ్చినట్టయితే వీడి కాళ్ళ వేళ పడి బూట్లికింగ్ చేసి గోల్ సక్సెస్ సాధించిన వాడికి లైఫ్ లో ఎలాంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు నెగటివ్ కేటగిరీ గురించి చెప్పాలంటే వాడిది ఆల్మోస్ట్ సిగ్గులేని జన్మ. ఎందుకంటే కావాల్సింది దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతాడు. కానీ నా ఒపీనియన్ లో ఎప్పుడు పాజిటివ్ కేటగిరీలోనే ఉండండి. చచ్చినా సరే ఎవరి కోసం మీ మోరల్ వాల్యూస్ వదిలిపెట్టద్దు. మీ డిసిప్లిన్ లైఫ్ ని ఎప్పుడు చేంజ్ చేసుకోవద్దు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు కోల్పోవద్దు. నా సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.